వేసవిలో తాజా కొబ్బరి నీళ్లు శరీరానికి ఎంత మేలు చేస్తాయో, పాడైన కొబ్బరి నీళ్లు తాగడం కూడా అంతకన్నా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఆ వివరాలు ఏమిటో జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఓసారి తిలకిద్దాం. వేసవిలో చెమట ద్వారా శరీరం కోల్పోయే నీరు, ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయటంలో కొబ్బరి నీళ్లు ఎంతో సహాయపడతాయి. పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ను నివారిస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ అలసటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పాడైన కొబ్బరి నీళ్ల ప్రమాదాలు అయితే కొబ్బరికాయ పాతబడిపోయినప్పుడు లేదా లోపల నీరు పాడైనప్పుడు తాగితే ఆరోగ్యానికి తీవ్రమైన హానులు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాడైన కొబ్బరి నీళ్ళల్లో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. ఇవి శరీరంలోకి వెళితే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్కు కూడా దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లకు అసహజమైన వాసన వస్తే తాగకూడదు. నీరు మబ్బుగా లేదా రంగు మారి కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. రుచిలో చేదు లేదా పులుపు ఉంటే వెంటనే వదిలేయాలి. ఎప్పుడు తాజా కొబ్బరికాయలనే కొనుగోలు చేయాలి. కట్ చేసిన వెంటనే తాగటం ఉత్తమం. ఎక్కువసేపు నిల్వ ఉంచిన కొబ్బరి నీళ్లు తాగకుండా ఉండటం మంచిది. వేసవిలో ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అయితే అవి తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవటం అత్యంత ముఖ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ కొబ్బరి నీళ్ళు తీసుకొని మనకు బాటిల్స్లో ఇస్తున్నారు. అంతకుముందు ఎప్పటికప్పుడు తాజాగా ఇస్తున్నారు కొబ్బరి నీళ్ళు. ఇప్పుడు బాటిల్స్లో ఇవ్వడం అలవాటు అయిపోతుంది. మనం కూడా దాన్ని వెంటనే సేవించడం కానీ జరిగితే మంచిది. కాకపోతే మనము దాన్ని ఒక 2 రోజులు లేకపోతే 3 రోజులు ఇట్లా మామూలు రూమ్ టెంపరేచర్లో పెట్టేసేయడం కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా దీంట్లో ఏమవుతుందనంటే ఎప్పుడైతే కొబ్బరి నీళ్ళు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుందో 3-NPA అన్నటువంటి ఒక యాసిడ్ అన్నది రిలీజ్ అవుతుందన్నమాట. ఇది రిలీజ్ అవడం వల్ల ఏమవుతుందనంటే వెంటనే దీని యొక్క ప్రభావం అన్నది నర్వస్ సిస్టమ్ పైన ఎక్కువగా పడుతుంది. నర్వస్ సిస్టమ్ పైన పడి మజిల్స్ యొక్క నర్వస్ సిస్టమ్ దాంట్లో ఉన్నటువంటి నరాల యొక్క బలహీనత కలుగజేయడం, తద్వారా తక్షణ ఇదైనటువంటి వాంతులు, విరేచనాలతో పాటు కిడ్నీ లేదా లివర్ ఫెయిల్యూర్ ఇట్లాంటి ప్రాణాంతకమైనటువంటి డిసార్డర్స్ అన్నీ అయిపోయి కొన్నిసార్లు ప్రాణాలపై కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ సమ్మర్లో అందట్టు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తాజాగా కొట్టినటువంటి కొబ్బరి నీళ్ళు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను.